హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇక నుంచి మన పెరటి తోటలో కూరగాయలు స్టార్ట్ అయినాయండి. సో, కొన్ని కొన్ని పువ్వులైతే విరక్కాస్తున్నాయి. అది కూడా గులాబీ, పింక్ గులాబీ చాలా కాస్తున్నాయన్నమాట. సో, అది కాకుండా యెల్లో యెల్లో ఫ్లవర్స్ అయితే ఇంకా చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అలాగే బంతిపూలు, బంతి పూల్లో ఇదొక బంతి పువ్వు అండి. చాలా చాలా లావుగా అవుతుంది. సో, అదొక్కటే చాలా పెద్దగా ఉందనమాట. ఒక 5, 6 పువ్వులు కలిస్తే ఎంత లావుగా ఉంటుందో అంత లావు. సో, ఈ పింక్ అయితే చెప్పాను కదా! సో, నా దగ్గర 2 మొక్కలున్నాయి. ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ మిక్స్ అయినటువంటి పింక్ ఒకటి. సో, ఒకటి లైట్ పింక్ ఒకటనమాట. అలా 2 షేడ్స్ ఉన్నాయి. సో, కానీ అవి రెండే ఎక్కువ కాస్తాయి మనకు. కానీ ఆ పువ్వులు ఒకసారి కాస్తే 15 రోజుల వరకు అస్సలు వాడిపోవనమాట. అలాగే చెట్టు పైన ఉంటే అలాగే ఉంటాయనమాట. ఇంకా మనం ఏం చేస్తామంటే రోజు తెంపి దేవుడికి పెట్టేస్తాను. సో, తెల్ల వంకాయలు అడిగారు కదండీ! ఇంకా తెల్ల వంకాయలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. వాటికి ఇంకా అంటే ఒక చెట్టే కదా! కొంచెం ఎక్కువ కాయలేదు. సో, ఎక్కువ కాసిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఇప్పటికైతే 2 మాత్రమే తెంపాను. ఇంతకుముందు ఒక 2 తెంపాననమాట. సో, ఈరోజైతే ఇంకొకటి లావుందని చెప్పాను కదా! అది విత్తనాల కోసం వదిలేసండి. చాలామంది అడుగుతున్నారు. అది కూడా నాకు చెట్లు అడుగుతున్నారు. అలాగే కాయలు కూడా అడుగుతున్నారు. కాయలైతే నేను పంపించేస్తాను గానీ దగ్గర దగ్గర వాళ్ళకంటే మరీ లాంగ్ అంటే పంపించడం కష్టమే. ఆలోపు అవి కుళ్ళిపోతాయి. సో, కాకపోతే ఇవి నాకు ఎక్కువగా పంట వచ్చేదంటే ఇప్పుడు కాకరకాయ మాత్రమే. కాకరకాయ చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, అందరికి చేదుగా అనిపిస్తుంది గానీ, అది వండే విధానం బట్టి సో, దాని టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందనమాట. చేదుగానే ఉంటుంది. చేదు వల్లనే దానికి ఆ టేస్ట్ వస్తుందనమాట. సో, మన ఛానల్‌లో చాలా చాలా చేసి పెట్టాను చూడండి. సో, నేనిప్పుడైతే ఈ గార్డెన్ గురించి మీకు అప్డేట్ ఇవ్వాలని ఒకే ఒక ఇదితో ఇచ్చానండి. ఈరోజైతే హార్వెస్ట్ ఇవి అయిపోయాయి. చెప్పాను కదండీ! ఒక్క రోజులో కాయట్లేదు. సో, ఒకరోజు పావు కిలో, ఇంకొక 2 రోజుల తర్వాత ఇంకొక పావు కిలో, ఇంకొక రోజు హాఫ్ కిలో అలా కాస్తూ వస్తున్నాయి కాకరకాయలు. సో, మిగతావన్నీ అయితే ఇప్పుడిప్పుడే పండుతున్నాయి. సో, ఫ్లవర్స్ అయితే మనకు తెలిసిందే. ఒకటి కాసినా సరే అవి దేవుడి దగ్గరికెళ్ళిపోతాయనమాట. సో, అలా నేను పువ్వులు పెట్టుకునేదే అంటే పెంచేదే దేవుడి పూజ కోసమండి. ఈ బంతిపూలు గూడా మా ఇంట్లో ఆ రోజు వ్రతమైంటే అంటే మా ఊర్లో. సో, అక్కడ వ్రతమైనప్పుడు పూల దండలు మిగిలిపోతాయి కదా! సో, అలాంటి మిగిలిపోయిన దండల నుండి వచ్చినటువంటి పువ్వులనమాట. ఆ పువ్వులు నేను నీళ్ళల్లో వేస్తే సో, అవి ఇలా చెట్లుగా అయ్యాయనమాట. ఆ చెట్లు నేను అక్కడక్కడ నాటాను. అవి చూస్తే చాలా బారుగా పెరిగిపోతున్నాయి. దాదాపు 6 ఫీట్స్ హైట్ అయినాయనమాట. ఎందుకంత పెరుగుతున్నాయో నాకిప్పటికీ అర్థం కాలేదు. చూసారు గదండీ! ఇది సెకండ్ డే అనమాట. సో, ఈ గోంగూర గూడా నాకు చాలా అంటే చాలా బెనిఫిట్ వచ్చింది దీనివల్ల. సో, నేను చాలా ఎక్కువ గోంగూర తినడం స్టార్ట్ చేసింది మాత్రం దీనివల్లే. సో, ఈ గోంగూర అందులోనూ కెమికల్స్ ఏసి పండది కాబట్టి గోంగూర రోజు తినడం వల్ల మన ఒంట్లో రక్త వృద్ధి పెరుగుతుందండి. మనం మామూలుగా విటమిన్స్ టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు కదా! సో, బ్లడ్ లేని వాళ్ళకు. సో, అలాంటి వాళ్ళు రోజు ఏదో ఒక రూపంలో సో, పప్పు రూపంలో అయినా అవ్వచ్చు, పచ్చడైనా అవ్వచ్చు, ఇంకా పులుసులైనా పెట్టుకుంటుంటారు కదా! సో, నాకు తెలిసైతే మేము 2 చేస్తాం. పప్పు, పచ్చడి అన్ అంతే. సో, అవి 2 చేసుకుంటాం కాబట్టి వాటి వల్ల చాలా చాలా ఉపయోగాలుంటాయి. సో, మీరేం లేదండి చిన్న టబ్బు తీసుకొని అందులో వేసుకున్నా సరే ఊరికేనే వచ్చేస్తుంది ఎర్ర గోంగూర. కొంచెం తెల్ల గోంగూర కష్టమనమాట. అది తెల్ల గోంగూర ఏంటంటే చిన్న వరకే మొలిసి ఆగిపోతుంది. అది మనకు భూమిలో వేస్తేనేమో తెల్ల గోంగూర చాలా చాలా పెద్ద చెట్లే అవి. దాదాపు మనకు ఆ చెట్టు ఎండిపోయేంత వరకు మనకు చాలా చాలా గోంగూర ఇస్తుందనమాట. ఎర్ర గోంగూర అలా కాదు. సో, మనం చిన్న తొట్లో కూడా పెట్టుకొని బాగా పెంచుకోవచ్చనమాట. సో, గోంగూర అంతా నేను ఇంతకుముందు చూపించాను గోంగూర పచ్చడి చేసి. సో, ఆ వీడియోస్ కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను చూసేయండి. నేను ఒక్క చుక్క కెమికల్ గూడా అంటే ఎలాంటి యూరియా కానీ, ఎలాంటి కెమికల్స్ వేయకుండా పండించినటువంటి పంట కాబట్టి నేను రోజు ఇలా వేసుకొని ఆరోగ్యంగా
తింటూ ఉన్నానన్నమాట. సో నాకు అన్ని పంటలు వస్తాయని చెప్పను, కాకపోతే ఒక్కొక్కటి నేను ఎక్కువగా ఆకుకూరలే పండిస్తున్నాను. సో అప్పుడప్పుడు ఇలాంటి పంట కూడా నాకు బాగా వస్తుందనమాట. ఇంకా నేను మిరపకాయ, టమాటా కూడా నారు కూడా వేసానండి. అవి ఇంకా కొంచెం లేట్ అవుతాయి పెరిగే కొద్దీ, ఇంకా చిన్నగానే ఉంది అదంతా. సో అది పెరిగిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి. తప్పకుండా నా ఛానల్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటాను. ఒకవేళ ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా నా ఛానల్ను షేర్ చేయండి. చూసారు కదా, ఇదంతా నారు. సో ఇక్కడంతా మనకు తెలిసిందే, మీకు తెలిసిందే, ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా. సో మామిడి చెట్లు. సో ఇప్పుడు మామిడి సీజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాటి కింద చిన్న మొలకలు కూడా పెట్టాను. ఇది ఇంకొక రోజు అనమాట. సో ఒకే రోజు ఏవీ కాదు. సో కొన్ని వస్తూ ఉంటాయి అనమాట. రెండు మొలకలు ఉన్నాయి కాబట్టి ఆ మొలకలు నాకు దాదాపు బాగానే ఇస్తాయండి. అది కూడా ఎలాంటి కెమికల్ ఉపయోగించకుండా కూడా నాకు 3-4 రోజులకు ఒక్కసారైనా సరే ½ కిలో అనే వస్తున్నాయన్నమాట కాకరకాయలు. ఈ కాకరకాయ మొక్కకు పెద్దగా పోషణ ఏమి అక్కర్లేదండి. మన కిచెన్లో వేస్టేజ్ అలాగే కొంచెం ఎరువు అయితే సరిపోతుంది. అది పశువుల ఎరువు, లేదంటే కిచెన్ వేస్టేజ్తోనే పెరుగుతాయన్నమాట. లేదంటే కొంచెం అప్పుడప్పుడు కొంచెం పుల్ల మజ్జిగ పోస్తూ ఉండండి, అవి బాగా పెరుగుతాయి. సో మనకి వేస్ట్గా పోయేవి టీ పొడి ఇలాంటివి, లేదా బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి పోసినా కూడా బాగా పోషకాలు అంది బాగా పెరుగుతాయి అనమాట. ఇవి చిన్న తొట్లిలో కూడా బాగా మొలుస్తాయి కాకరకాయలు అనమాట. సో కింద తీగ పారుతుంది కాబట్టి బాగా వస్తుంది. ఈ కాకరకాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, అందులోనూ ఎలాంటి కెమికల్ వేయకుండా పండిస్తే ఇంకా బాగుంటుందని నమ్ముతున్నాను నేనైతే. నాకైతే బాగా యూజ్ అవుతాయి. సో మీకు కూడా ఉపయోగపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు అందరూ చూసినందుకు థ్యాంక్ యూ అండ్ బై.